నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా విధించిన కొత్త ఆంక్షలతో ఇరాన్ ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆ దేశం లొంగిపోతుందా లేదా అనే ప్రశ్న అంతర్జాతీయ వ్యాపార దౌత్యవర్గాల్లో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా సాగుతున్న ఈ ఆర్థిక యుద్ధంలో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ఆధిపత్యాన్ని కాపాడతాయా లేక కొత్త గ్లోబల్ ఆర్డర్ కు దారితీస్తాయా? ఇరాన్ అమెరికా వివాదం వెనుక ఉన్న అసలు సీక్రెట్స్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇరాన్ కంట్రీ రాత్రికి రాత్రే కంప్లీట్ గా కొలాప్స్ అయిపోతుందా లేక యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ సుదీర్ఘమైన మిలిటరీ అండ్ ఎకనామిక్ వార్ కు ఫైనల్ గా ఎండ్ కార్డు వేయబోతున్నారా? ఈ క్వశ్చన్స్ కి ప్రెసెంట్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి క్లియర్ ఆన్సర్ లేవు. ప్రెసెంట్ సిచ్యుయేషన్ చూస్తే అమెరికాతో పోలిస్తే ఇరాన్ ఎకనామిక్ గా చాలా వీక్ అయిపోయింది. తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది. అయితే ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేసిన డే ఆంక్షలు మాత్రం ఓల్డ్ అండ్ రస్టెడ్ వెపన్ లా మారిపోయాయనే కామెంట్స్ గ్లోబల్ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. దాదాపు 40 ఇయర్స్ కి పైగా వాషింగ్టన్ తన ఎకనామిక్ ప్రెజర్ ద్వారా టెహ్రాన్ గవర్నమెంట్ ను దారిలోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తూనే ఉంది. కానీ ప్రెజర్ ఎంత పెరిగినా ఇరాన్ మాత్రం తన పొలిటికల్ స్టాండ్ మార్చుకోవటం గమనార్హం. ఈ ఎకనామిక్ వార్ రాత్రికి రాత్రే స్టార్ట్ అయింది కాదు. 1979లో జరిగిన హిస్టారిక్ టెహ్రాన్ హోస్టేజ్ క్రైసిస్ తర్వాత అప్పటి యుఎస్ ప్రెసిడెంట్ జమ్మీ కార్టర్ ఇరాన్ కు చెందిన సుమారు $12 బిలియన్ ఫైనాన్షియల్ అసెట్స్ ను ఫీడ్ చేశారు. ఆ తర్వాత 1980లో నాటికి అమెరికా ఇరాన్ తో ఉన్న ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ను మరింత ఎక్స్పాండ్ చేసింది. టైం గడుస్తున్న కొద్దీ ఇరాన్ బ్యాంకింగ్ సెక్టర్, ఆయిల్ ఇండస్ట్రీ, మిలిటరీ వాళ్ళ ఫ్యూచర్ న్యూక్లియర్ ప్రోగ్రాంలను టార్గెట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ టఫ్ శాంక్షన్స్ ఇంపోజ్ చేశారు. ప్రపంచంలో ఏ దేశము ఎదుర్కొన్నంత తీవ్రమైన ఆర్థిక దాడిని ఇరాన్ దశాబ్దాలుగా ఎదుర్కొంటూనే ఉంది. స్టెప్ బై స్టెప్ అమెరికా ఇరాన్ పై ప్రెషర్ పెంచుతూనే వచ్చింది. కానీ ఆ కంట్రీ పొలిటికల్ సిస్టమ్ ను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. యుఎస్ సాధించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటంటే 2015లో జరిగిన హిస్టారిక్ న్యూక్లియర్ డీల్ టైంలో సాధించిన విక్టరీ మాత్రమే. ఆ పీరియడ్ లో అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కలిసి వేసిన టఫ్ శాంక్షన్స్ ఇరాన్ ఎకనామీని దారుణంగా షేక్ చేశాయి. వాళ్ళ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ క్రేజీగా పడిపోయాయి. ఇక గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ఇరాన్ కంప్లీట్ గా ఐసోలేట్ అయిపోయింది. ఆ తీవ్రమైన ఎకనామిక్ ప్రెజర్ వల్లే ఇరాన్ ఫైనల్ గా నెగోషియేషన్ టేబుల్ ముందుకు వచ్చి కాంప్రమైజ్ అయింది. మరి ఈసారి ట్రంప్ ఇరాన్ పై విన్ అవ్వగలరా అంటే ఇప్పటి వరకు జరిగిన డెవలప్మెంట్స్ చూస్తే ఆయనకు ఆ విక్టరీ దక్కలేదనే చెప్పాలి. 2018లో యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా ఆ న్యూక్లియర్ అగ్రిమెంట్ నుంచి బయటకు వచ్చేసినప్పుడు అమెరికా మాక్సిమం ప్రెజర్ కి ఇరాన్ సరెండర్ అయిపోతుందని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ టెహ్రాన్ గవర్నమెంట్ మాత్రం ప్రొటెస్ట్ చేస్తూనే నిలబడింది. ఇరాన్ పీపుల్ అండ్ ఎకనామీ తీవ్రంగా సఫర్ అయినప్పటికీ అక్కడి పొలిటికల్ రెజిమ్ మాత్రం స్ట్రాంగ్ గా సర్వైవ్ అయింది. ఇప్పుడు వాషింగ్టన్ అడ్మినిస్ట్రేషన్ సేమ్ ప్లాన్ తో మరోసారి ఇరాన్ ను ఫుల్ గా కార్నర్ చేయడానికి ట్రై చేస్తుంది. అయితే ప్రెసెంట్ ఉన్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే ఇరాన్ నిజంగానే వరల్డ్ నుంచి ఐసోలేట్ అయిపోయిందా? దానికి ఆన్సర్ డెఫినెట్ గా నో. అమెరికా వేస్తున్న గ్లోబల్ స్ట్రాటజీని డిస్ట్రాయ్ చేయడానికి చైనా ఒక బిగ్ స్పాయిలర్ గా మారింది. ఇరాన్ కు చైనానే బిగ్గెస్ట్ క్రూడ్ ఆయిల్ కస్టమర్. యుఎస్ ఎంత సీరియస్ గా వార్నింగ్స్ ఇచ్చి సెకండరీ శాంక్షన్స్ పెంచినప్పటికీ చైనీస్ ఆయిల్ బయ్యర్స్ మాత్రం ఇరాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కార్గోలను బై చేయడం అసలు ఆపలేదు. అండర్ గ్రౌండ్ షిప్మెంట్స్, డిస్కౌంట్స్, ఆయిల్ ఆఫర్స్ ద్వారా చైనా ఇరాన్ కు ప్రధాన ఆర్థిక ఊపిరిగా నిలిచింది. మరోవైపు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ కూడా ఇరాన్ కు కీ గ్లోబల్ అల్లీగా ఓపెన్ సపోర్ట్ ఇస్తున్నారు. మిలిటరీ, డిఫెన్స్ టెక్నాలజీ మార్పిడి ద్వారా రష్యా ఇరాన్ బంధం మరింత గట్టిపడింది. వరల్డ్ లోని ప్రతి కంట్రీ ఏం చేయాలో, ఎవరితో ట్రేడ్ చేయాలో అమెరికానే డిసైడ్ చేయడం ఏంటని గ్లోబల్ వైడ్ గా అదర్ కంట్రీస్ ఇప్పుడు ఓపెన్ గా క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశాయి. అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న ఈ గ్లోబల్ పవర్స్ ఏవి ట్రంప్ ను అంత ఈజీగా గెలవనిచ్చేలా లేవు. మరి ఈ కొత్త ఆంక్షలు ఇరాన్ ను మరింత హర్ట్ చేస్తాయా అంటే ఆన్సర్ ఎస్. తీవ్రమైన ద్రవ్యోల్బణం, కరెన్సీ పతనం, నిరుద్యోగంతో ఇరాన్ పీపుల్ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆ ఎకనామిక్ పెయిన్ అండ్ లాస్ వల్ల ఇరాన్ పొలిటికల్ గా సరెండర్ అవుతుందా అంటే మాత్రం హిస్టరీ చూస్తే నో అనే ఆన్సర్ వస్తుంది. ఇరాన్ నాయకత్వం కష్టాలను తట్టుకుని నిలబడ్డానికే మొగ్గు చూపుతోంది తప్పిస్తే యుఎస్ కండిషన్స్ కి తలవంచడానికి సిద్ధంగా లేదు.
ప్రెజెంట్ ఇరాన్ చుట్టూ జరుగుతున్న ఈ గ్లోబల్ బ్యాటిల్ కేవలం ఒక్క ఇరాన్ డిసిజన్ కి మాత్రమే పరిమితం కాలేదు. ఇది ఇప్పుడు కొత్తగా ఫార్మేట్ అవుతున్న వరల్డ్ ఆర్డర్ రూల్స్ ని ఎవరు సెట్ చేయాలి అనే దానిపై జరుగుతున్న బిగ్ పవర్ స్ట్రగుల్. అమెరికా ఏకపక్షంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే రోజులు చలిపోతున్నాయా అనే అనుమానం మొదలైంది. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్న చైనా, రష్యా, ఇరాన్ వంటి దేశాలు కొత్త కూటమిగా మారుతున్నాయి. ఈ గ్లోబల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ గేమ్ లో అమెరికా తన యూనిపోలార్ కంట్రోల్ ను ఆటోమేటిక్ గా లూజ్ అవుతున్నట్లే కనిపిస్తోంది. ట్రంప్ విసిరిన శాంక్షన్ల ఆయుధం ఇరాన్ ను ఎంతవరకు కట్టడి చేస్తుందో, రాబోయే రోజుల్లో గ్లోబల్ లీడర్షిప్ ను ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే.